ఇప్పుడు వారు ఆ నేరం అభియోగం మోపబడ్డ అభియోగము వాస్తవం తెలిస్తే ఎంత తొందరగా అయితే అంత తొందరగా అవుతుంది. కాకపోతే అరెస్ట్ కోసం వెయిట్ చేసేటోళ్ళు ఏంటంటే రాజకీయం కొరకున్న వాళ్ళు ఉన్నారు దీంట్లో. బీజేపీ వాళ్ళ కోణం అదే, ఏంటి చేస్తే చూద్దాం వాళ్ళు ఎట్లాగూ చేయలే, 10 సంవత్సరాల్లో వాళ్ళు చేయలే. ఇప్పుడు ఆర్థిక నేరాలన్నీ బీజేపీ ప్రమేయం లేకుండా జరిగిందా? కాదు ఒక్క కాదు కేసు కాదు కాదు ఉందా? కాదు కాదు ఇప్పుడు ఇప్పుడు తప్పు జరిగింది అన్నది వాస్తవం కనబడుతున్నది. ఇప్పుడు మీరు మీరు చేయకుండా వాళ్ళు ఈడీ కేసులు ఆయన లేపేసిరు అనుకోండి, చూసిర్రా కాంగ్రెస్ వాళ్ళు ఇదైపోయి ఉన్నారు, బీజేపీ వాళ్ళు చేసిర్రు, గతంలో కవితను కూడా చేసిరని మీ మీదకి ఇదొచ్చే అవకాశం ఉంది కదా. ఇప్పుడు ఈడీ చేస్తే ఈ ల్యాండరింగ్ తర్వాత ఏమంటారు ఫెమా దాన్ని, ఫెమా ఇంకొకటి హవాలా ఫెమా హెమా ఉల్లంఘన. ఎఫెక్ట్ అవుతుంది. హెమా ఉల్లంఘన వస్తే మేం చేస్తాం. అదొకసారి ఈడీతో వాళ్ళు చేస్తే, ఇప్పుడు మాకున్నది ఇప్పుడు ఏసీబీ వేరు, ఈడీ వేరు. మరి వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకుంటారని అంటే ఏమైనా పోటీ ఏం కాదు కదా. నేరస్తుని ఎవరైతే ఇప్పుడు ఇప్పుడు పోటీ పోలీస్ అయిపోయింది స్టేషన్ కదా, ఇప్పుడు పోటీ అయిపోయింది. ఇప్పుడు బీజేపీ అసెంబ్లీ ఏం పోటీ? ముందు కవితను అరెస్ట్ చేసిండు, 4-5 సీట్లు ఎక్కువ వచ్చాయి వాళ్ళకి. చెప్తున్నా అరెస్ట్ ఆ చేస్తే స్థాయికి వెళ్ళిపోయింది. అరెస్ట్ చేస్తే జైలుకు పోతే ముఖ్యమంత్రులు అవుతారని వాళ్ళు ఫీల్ అవుతారు, స్లిమ్ అవుతామని వాళ్ళు అంటుండ్రు. ఇది 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 అమ్మ ఇది ఇంకో జానర్, ఇది ఇది ఇంకొకటి ఈ యాంగిల్ డిఫరెంట్ కదా. ఈ కాదు. డాన్స్ నేను డిఫరెంట్. ఆ మాట అంటే నాకు అనిపిస్తుంది, మరి మనం ఎన్నిసార్లు జైలు పోయినాం, మనం ఎమ్మెల్యేలు కూడా కట్టే ఉన్నాం, వీళ్ళు జైలుకు పోతే ముఖ్యమంత్రులు అవుతారు. ఇది ఎక్కడి కథ నాకు అర్థం కావట్లేదు. కనీసం జనం కొరకు కొట్లాడే వాళ్ళు ఎంతో మంది కేసుల కొరకు పోయిన వాళ్ళు ఉన్నారు. కనీసం వాళ్ళు సర్పంచులు, వార్డు మెంబర్లు కూడా కావట్లేరు. మరి జైలుకు పోతే అట్లా కూడా రిజర్వేషన్ మార్చిండ్రు కదా. ఇప్పుడు కవిత గారు ముందట కదా, ఆమె ముందు అరెస్ట్ అయింది కాబట్టి అని, అది మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పే కదా. కానీ ఇది కాదు, క్రైమ్ అనేది ఫినాన్షియల్ క్రైమ్ అనేది జరిగింది అక్కడ, అది వాస్తవం. అది మీరు నేను చెప్పింది కాదు. ఇంకోటి రెండోది ఏమంటారు, ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించిన నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా అంటాడు హెచ్ఎండిఏ స్వయం ప్రతిపత్తి గల సంస్థ సార్, దానికి సంబంధించి ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటే, హెచ్ఎండిఏ భారత ప్రభుత్వంలో లేదా? హెచ్ఎండిఏ తెలంగాణ ప్రభుత్వం లేదా? హెచ్ఎండిఏకు పన్ను కట్టేది తెలంగాణ ప్రజలు, భారత ప్రజలు కారా? కాబట్టి ఇవన్నీ కూడా పొంతన లేని, అందుకనే ఎడబాబత్ కేసులు అట్లా చేసిండ్రు వీళ్ళంతా. ఏది అసలు ప్రభుత్వమే తప్పు చేస్తుంది అన్నట్టుగా నమ్మించే ప్రయత్నం చేసింది. కాబట్టి మేము ఇలా అంటున్నాము, అరెస్ట్ లేకపోతే కేసులో నిజాలు తేలిన తర్వాత అరెస్ట్ అనేది కామన్. కానీ అన్నిటికంటే మించిన కేసులు ఉన్నాయి ఇంకా. ఇదేంటిది చిన్నది, ఏదో ఎరక్కపోయి దొరికాడు, లేదా ఎరక్కపోయాడు అన్నట్టుగా ఇది చాలా ఊహించలే చిన్నది, మనోడు. చాలా చిన్నది. మూడోసారి వస్తాం మేము, ఇక మళ్ళీ అది దీంట్లో కలిపొచ్చు మనల్ని అంటోడు ఎవడు అని. ఉత్త పుణ్యానికి వీళ్ళకి 55 కోట్లు అంటే సింపుల్ అయిపోయింది. లక్షల కోట్లు తిన్నారు కాబట్టి, అరే 55 కోట్లు కూడా కేసు అబ్బాయి అంటాడు. ఒరే నాయన, 55 కోట్లకి ఎన్నిండ్లు వస్తాయి రా మీ కడుపులు గాల, ఎన్నిండ్లు వస్తాయి పేదోళ్ళకు? 55 కోటి అంటే వాళ్ళకి అర్థం కావట్లే. మినిమం 5 లక్షలకి ఇల్లు అయినా కూడా మీకు ఒక 20 ఇండ్లు ₹1,00,00,000 అవుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కదాన్ని కౌంట్ చేస్తాం, ప్రతి ఒక్క అంశంలో కూడా. ఇలా ఎక్కడెక్కడ ప్రయాధనం దుర్వినియోగం, ఇప్పుడు మేము పైసలు ఖర్చు పెట్టేటప్పుడు, నేను నిన్న ప్రసాద్ గారు ఒక మాట అన్నారు, చూసిండ్రా మన గడ్డం ప్రసాద్ గారు. వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది, ముఖ్యమంత్రి గారి నుంచి మంత్రులను చూస్తే ఒక బాధ అనిపిస్తుంది అని. ఎందుకు? పని చేయాలని ఉండే పైసలు లేకపోయా, హామీలు ఇస్తే ఆ హామీలకు సంబంధించి ఇప్పుడు చేస్తేనే లెక్క నువ్వు అంటాడు. అరే 5 సంవత్సరాల వరకు ఇచ్చిన గ్యారంటీలకు సంబంధించి ఇమ్మీడియట్ గా మొదలు పెట్టినట్టునేమో ప్రాధాంతం చేస్తున్నారు. కానీ మళ్ళీ మీరు ఆ 6 గ్యారంటీలు ఏంది, ఒకడేమో 6 అంటాడు, ఒకడేమో 420 అంటాడు, ఒకడు 660 అంటాడు, ఇట్లా వస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి అసలు మీరు ఆర్థిక నేరగాళ్ళు, మీరు ప్రశ్నించే నైతిక హక్కు మీకుందా? ఒక ఆయన ఏమో ఇంట్లోనే పన్నాడు, ఆయన ఎప్పుడు వస్తుందో తెలియదు. మరి బిడ్డ అరెస్ట్ అయినప్పుడే 2-3 నెలలకు బయటకు వెళ్ళి ఏదో మాట్లాడినట్టు. వాళ్ళ ముందున్న ఆప్షన్ ఏంటంటే, దీన్ని ఎట్లా మనం రాజకీయంగా కొంత సానుభూతో సింపతియో ఏదో ఒకటి గెయిన్ చేసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అన్నది వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు రాజకీయంగా అవినీతిని, అక్రమాన్ని సొమ్ము చేసుకోవాలనుకుంటే ప్రజలు గమనిస్తారు కదా. ఇప్పుడు ఎంత చెప్పినా, ఎంత మాట అన్నా అది అక్రమమా సక్రమమా పెడితే, లిక్కర్ కేసులో కవిత గారు అయింది వాళ్ళ ప్రభ ఏమైనా పెంచిందా? ఇప్పుడు దీంట్లో ప్రజల సొమ్ము తీసుకుంటే ప్రజలు ఏమైనా మంచిగా తీసుకున్నావు నాయన అంటారా? ఎన్నిసార్లు మనల్ని అడగలేదు, అయ్యా మాకు నిల్వ నీడలేదు కొడుకా, ఇగో గుడిసి వేసుకున్నాము, ఆ లెంటల్ లెవెల్లో లేచినాయి. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చూసింది కదా మీరు, ఆయన శాంక్షన్ చేసుకున్న ఇండ్లు
ఏది ఆయన గృహ నిర్మాణ శాఖ మంత్రిగా 13 శాంక్షన్ చేసుకున్న 2013లో చేసుకున్న ఇండ్లు 2025లో ఆయన ఓపెన్ చేసుకునే కాడికి ఫండ్స్ అలొకేట్ చేసిండు వాటిని మళ్ళీ చేయమని. ఇలా 2009 అనుకుంటా 2009లో ఆరాం గారు జూ పార్క్ హైవే రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టింది దాన్ని. మళ్ళా ఈయన మన మన రోషయ్య గారిది కిరణ్ కుమార్ రెడ్డి గారిది అయిపోయిన తర్వాత మళ్ళా వీళ్ళు 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మళ్ళా ఇవాళ రేవంత్ రెడ్డి గారు దాన్ని అదే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఓపెన్ చేయాల్సిన పరిస్థితి వచ్చి మరి ఏం చేసిండ్రు అనేది అని అంటే మేము మొత్తం మేమే చేసుకోమంటారు. 10 సంవత్సరాలనే మొత్తం మీరే చేసినట్టు మరి మొత్తం మీరే తిన్నారంటే మాత్రం మేము తినలే. ఇప్పుడు అన్ని కలుపుతారు ఒక్కొక్కటి ఎక్కడెక్కడ అవినీతి అక్రమాలు చేసిండ్రు. ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములు లేకపోతే హెచ్ఎండిఏకి సంబంధించి కానీ చెరువులు ఇప్పుడు వీళ్ళకి హైడ్రా అనగానే ఎందుకు హైదర్ అయిపోతున్నారు. ఇప్పుడు హైడ్రా అనగానే వీళ్ళు అలకేట్ చేసిన భూములు ఎవరికైతే ఇచ్చిండ్రో దొంగతనంగా వాళ్ళకి ఆ రోజు వాళ్ళు పైసలు ఇచ్చిండ్రు. మరి మీరు చేసింది నాకు కాలే, నా పైసలు నాకు ఏమని అడుగుతారేమో ఇదొక భయం. దాని చాటునే ఇప్పుడు వీళ్ళు ఇదంతా చేస్తుండ్రు. ఏది పేదోళ్ళ ఇండ్లు కూలుస్తున్నారు, కట్టమంటే కూలుస్తున్నారు అని. ఇప్పుడు అందుకనే రంగనాథ్ గారు కూడా కలిసిండ్రు. మొన్న మీరు అడిగింది కూడా చెప్పినా నేను. ప్రతి ఒక్క కూల్చివేత వెనుక కారణాలను బయట పెట్టండి, దాని వెనుక ఉన్న వాళ్ళని బయట పెట్టండి, పేదోళ్ళని పక్కన పెట్టండి, పేదోళ్ళకు ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయం చూపించి చేయండి. సార్ మేము పేదోళ్ళ జోలికి పోవట్లేము. ఒక్కొక్క 100 కోట్ల రూపాయలు ఎవరైతే బడా నేతలు ఉంటారో వాళ్ళు ఆక్యుపై చేసుకున్నది ఈ పేదోళ్లతో కూడా గుడిసెలేపించి కొన్ని వెనక ఉండి ఆ భూమి క్లియర్ కాగానే దాన్ని కమర్షియల్ గా వాడి అక్కడ వాళ్ళకి 10వ పరకో ఇచ్చే టీములు కూడా ఉన్నాయట. వాటినన్నిటి కూడా బయట పెడతారు. ఆ భూముల లెక్కలు చిత్తశుద్ధితో బయటకు తీస్తే కేటీఆర్ ఇంకా మొత్తం అలానే ఉంటాడు. అమయ్ కుమార్ చిన్న కలెక్టర్, ఒక చిన్న కలెక్టర్ అంటే 1000 కోట్లు ఉన్నాడు, 1000 కోట్లకు 1000 కోట్లు ఏమున్నది. నాకు ఇది అనిపించేది ఏంటంటే ఒక ఉద్యోగి జీవితకాలం కష్టపడితే వాళ్ళ కాస్ట్ 5 crores, వాళ్ళ పుట్టుక కాస్ట్ అంటే వాళ్ళ జీతం మొత్తం కూడా. ఒక చిన్న అవినీతికి 1000 కోట్లు 2000 కోట్ల రూపాయలు వస్తే ఇక 3 నెలలు పోతేంది, 3 సంవత్సరాలు జైలుకు పోతేంది, వచ్చినాకనైతే దొరేగా. ఇక దీంట్లో ఇప్పుడున్న సిస్టంలో వాళ్ళని వీళ్ళని వాడి ఇప్పుడు వీళ్ళు కాక అడ్వకేట్లను చేసిన తప్పులు పక్కన పెట్టి కానీ ఆ తప్పుల్లో ఉన్న తప్పును వెతికి బయటకు వచ్చే కుట్రలు చేస్తున్న పరిస్థితి. కాబట్టి అలా అవినీతి అక్రమాల మాటున నాయకుడిని నేను అని చెప్పుకునే పరిస్థితి ఎవరికి రావద్దు. దొంగతనం చేస్తే దొంగ అవుతారు, నాయకుడు కారు. నేనైనా మీరైనా ఎవరైనా సరే నేను ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నా కదా, నేను రేపు ఏదైనా ఒక అవినీతి అక్రమాల్లో ఉన్నాను అనుకోండి, వదులుతారా ప్రజలు? ఏం శుద్ధపూస లెక్కలు చెప్పేటోడే మనోడని. సరే కుట్రలు ఉన్నాయనుకో ప్రజలు గమనిస్తారు. కాబట్టి ఇలా మనోడు మాట్లాడేదానికి ఎవరు మద్దతు లేదు, వాళ్ళ కుటుంబం మద్దతు కూడా ఉంటుందో లేదో చూడాలి. అలా అయ్యే వచ్చి బయటకు వచ్చి మాట్లాడతలేడు చూడాలి. కానీ ఇది చట్టం మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఆ విషయంలో తన పని చేసుకోకపోతే రాజకీయాలు పక్కన పెడతాం అనేది మాత్రం చెప్పగలం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ గారు. థ్యాంక్ యూ. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ.